సొంత పేరు పలుకోలేనాడు, రెడ్ల పేరు చెప్పినవాడు, చెప్పలేనాడు. జగన్మోహన్ అని చెప్పి తడబడు జగన్మోహన్ రెడ్డి ఎక్స్ సీఎం. ఎక్స్ సీఎం అంటే వాళ్ళ పర్సనాలిటీ ఉండాలా. రాబులకు వచ్చినప్పుడు కూడా మేము ఎక్కడ కూడా కామెంట్ చేయలేదు. ఎక్కడ కూడా ఉందాతనంతో హౌస్లో కూర్చున్నాం. మాకు ఇన్స్ట్రక్షన్స్ డైరెక్టర్ లోకేష్ గారు, బాబు గారు ఇచ్చేస్తారు. ఎక్కడన్నా సరే మీరు తూలితే కానీ మేము ఒప్పుకోం. ఒకరు అపోజిషన్ మీద ఒక మాట అనకూడదు, అరవకూడదు. వాళ్ళు వచ్చినప్పుడు కామ్గా ఉండండి, పిన్ డ్రాప్ సైలెన్స్తో ఉండండి, ఎవరితో మాట్లాడదాం. కడుపు మండున్నాం, 18 కేసులు పెట్టించుకున్నాం, మమ్మల్ని కొట్టించుకున్నాం, మా కార్యకర్తలు పెట్టించుకున్నాం. కానీ అంత మనసులో బాగున్నా జగన్మోహన్ రెడ్డి చూసినా వాళ్ళ మనుషులు చూసినా ఒక్క మాట అనుకోకుండా గౌరవంగా హౌస్లో కూర్చొని రెస్పెక్టబుల్గా కూర్చున్నాం మేము. అది మా నాయకుడు లక్షణం, చంద్రబాబు లక్షణం. అదే వీళ్ళు చేసిన పని ఏంటండి? భువనేశ్వరమ్మని తిట్టినారు, సార్ని చంద్రబాబు జైల్లో పెట్టినారు, లోకేష్ అన్న కేసులు పెట్టినారు, గాల్లో ఉంటూ 420 పెట్టినారు, అరెస్ట్ 309 కేసు పెట్టినారు లోకేష్ అన్న గారు. అక్కడ ఉన్న అసెంబ్లీలో కూడా అబో 10 కేసెస్ అని లేపితే 80% చేతులు లేస్తూ ఉంటాయి. 10 కేసులు పైన ఉన్నాడు, ప్రతి ఒక్కడి మీద కేసులు ఉన్నాయి అసెంబ్లీలో రోజు. మళ్ళా వాళ్ళ ఫాదర్ వాజ్ ఏ టాల్ లీడర్. అప్రిషియేట్. అవతరంలో ఆయన కూడా మంచి ఏం చెప్పాలో చెడు. రాజశేఖర రెడ్డి వాజ్ ఆల్వేస్ టాల్ లీడర్. 10 మందికి సాయం చేశాడు, పేదవాళ్ళు చేశాడు, మంచి కార్యక్రమాలు చేశాడు. అప్రిషియేట్. చంద్రబాబు నాయుడు కూడా నా స్నేహితుడని చెప్పారు కదా. ఆయన కూడా గొప్పగా మేము ఇద్దరం కలిసి రూమ్ షేర్ చేసుకున్నాం, ప్రేమగా ఉన్నాం. ఏ రోజు మీ నాయన్ని నేను దగ్గరగా చూశాను. ఈ ఫ్యామిలీ పరంగా ఏ రోజు కూడా మేము డిఫర్ కాలేదు, ఫ్రెండ్షిప్గా ఉన్నాం. ఒకటే బైక్ మీద తిరిగాం, ఒకటేసారి తిరిగాం అని ఆయన పలుమార్లు చెప్పారు. ఎక్కడ ఓన్లీ పొలిటికల్ డిఫర్ అయ్యారు తప్ప వాళ్ళు కూడా ఎప్పుడు పర్సనల్ అండి. ఇతను ఓన్లీ పర్సనల్ అండి. మా భార్యను తిట్టినాడు, మా ఇంట్లో చిన్న పిల్లలు, నాకు 2 కూతుళ్ళు, వాళ్ళ గురించి కూడా మాట్లాడతారండి. ఓకే, ఇందాక ఒక మాట అన్నారు,